హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రాచుర్యంలో ఒక కథ, అదే అవినీతి అనే దాని గురించి ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అవినీతి ప్రాచుర్యంలోని కథ ఇక వినండి. ఒకప్పుడు ఒక రాజుగారు తన రాజ్యంలో అవినీతిని పూర్తిగా అంతమొందించాలని అనుకున్నాడు. ఎవరైనా లంచం ఇచ్చినా తీసుకున్నా శిరచ్ఛేదనం చేస్తాను అని ప్రకటించాడు. దాంతో ప్రజలు లంచాలు ఇవ్వటం, అధికారులు లంచాలు అడగటం మానేశారు. ఓ నెల తర్వాత రాజుగారికి వేగుల నుంచి సమాచారం వచ్చింది. అందరూ లంచాలు మానేశారు, కానీ ఒక్క ఉద్యోగి మాత్రం ఇంకా లంచాలు అడుగుతున్నాడు అని చెప్పారు వాళ్ళు. రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది. అతనికి శిరచ్ఛేదం చేయకుండా ఎలాగైనా లంచం అడగటం మానిపించాలని అనుకొని లంచాలు అడగటానికి ఎటువంటి అవకాశము లేని గంటలు కొట్టే ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు అతని పని గంటకి ఒకసారి ఠాణాలో గంటలు కొట్టడమే. మళ్ళీ నెల తర్వాత వచ్చిన వేగుల నివేదికలో అతను లంచం తీసుకోవటం మానలేదని వచ్చింది. ఆశ్చర్యపోయిన రాజు అతనికి లంచం ఎవరిస్తున్నారు అని అడిగాడు. వేగులు చెప్పడానికి సందేహిస్తుంటే, పర్వాలేదు చెప్పండి అని అడిగాడు. వాళ్ళు కాసేపు తటపటాయించి, సాక్షాత్తు మీ రాణులు ఇద్దరు ఇస్తున్నారు ప్రభు అని విన్నవించారు. అది ఎలా అని విచారించిన రాజుకి మతిపోయినంత పనైంది. అసలు సంగతి ఏమిటంటే, రాజుగారు ఒక వారం పెద్దరాణి అంతఃపురంలో, మరొక వారం చిన్నరాణి అంతఃపురంలో ఉంటాడు. వారాంతంలో మధ్యాహ్నం 12 గంటలకు అంతఃపురం మారతాడు ఆయన. ఇది తెలుసుకున్న ఆ ఉద్యోగి ఇద్దరు రాణుల దగ్గరికి వెళ్ళి, రాజుగారు అంతఃపురం మారే రోజున గంటని ఒక 10 నిమిషాలు ఆలస్యంగా కొడతానని పెద్దరాణితో, 10 నిమిషాలు ముందు కొడతానని చిన్నరాణితో అలా వారి వారి దగ్గర చెప్పి వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకొని గంట మాత్రం సరైన సమయానికే కొట్టడం మొదలుపెట్టాడు. అలా అతని ధైర్యానికి తెలివికి ఆశ్చర్యపోయిన రాజు అతని కోసం ఒక కొత్త ఉద్యోగం సృష్టించి అతన్ని అక్కడికి పంపాడు. అతని ఉద్యోగం ఏమిటంటే, సముద్రం ఒడ్డున కూర్చొని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఎన్ని అలలు ఒడ్డుకు వచ్చాయో లెక్క పెట్టి రాజుగారికి చెప్పడం. ఇక ఇక్కడ అతనికి ఎవరూ లంచం ఇవ్వరని అనుకున్నాడు రాజుగారు. కానీ ఆ ఉద్యోగి మాత్రం లంచం తీసుకోవటం మానలేదు. ఎలాగంటే, జాలర్లు పొద్దున్నే చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వస్తుంటారు. ఈ ఉద్యోగి వాళ్లను ఆపి, రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఒడ్డుకి అలలే రావాలి, కానీ పడవలు రాకూడదు అని ఉత్తర్వులు చూపించి వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటున్నాడు. అది విన్న రాజుగారికి అవినీతిని అంతం చేయటం ఎంత కష్టమో తెలిసింది. ఈ కథ చదవగానే, నేను చెప్పగానే, మీరు వినగానే మనం నిరాశపడిన అవసరం లేదు. అవినీతిని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్న రాజుగారిని మెచ్చుకోవాలి. అవినీతి పూర్తిగా నిర్మూలన కాకపోయినా లంచం తీసుకునే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది కదా. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వెతికే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. నిదానంగా వాళ్ళు కూడా మార్చబడతారు అని మనం కాస్త ఓపిక పట్టాలి, అంతే. ఇదండి అవినీతి ప్రాచుర్యంలోని ఈ కథ. మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, అది అన్నమాట
అవినీతి. ధన్యవాదాలు.